అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చీనీ రైతుల కష్టాలు ఎంత చెప్పినా తనివి తీరనటువంటి ముఖ్యంగా వేసవి కాలంలో చెట్లను కాపాడుకోవాలంటూ వారు తపన పడుతున్నటువంటి తపన అయితే మాత్రం అద్భుతమనే చెప్పవచ్చు. ఎందుకంటే ట్యాంకర్లతో నీళ్లను ఎందుకంటే ట్యాంకుకు ₹1000 పైన ఖర్చు అవుతున్నప్పటికీ కూడా చెట్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం కన్నా ఎక్కువే అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అనంతపురం చీనీ రైతులు ఉన్నారు మనతో. ఏం చెప్తారు అసలు? వారిని ఆదుకోవాలి, ముఖ్యంగా చెట్లను కాపాడుకోవాలంటే తక్షణ కర్తవ్యం ఏంటి, ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి సహకారం అందాలని కోరుకుంటున్నారు, వారి మాటల్లో విందాం. చీనీ రైతుల పరిస్థితి ప్రతిసారి వేసవి వచ్చిందంటే మాత్రం చెట్లు కూడా నిలబడతాయి లేదని అంత భయపడే పరిస్థితులు ఉంటాయి. ఈ వేసవి కాలంలో ఎలా ఉంది మీ పరిస్థితి? ఈ వేసవికాలంలో మా రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఈ తోటలోకి వచ్చి మనశ్శాంతిగా ఉండేకి లేదు. ఈ చెట్లను చూసి మాకు చాలా బాధాకర విషయంగా ఉంది. మాకు రైతులకి కెనాల్ నుండి అయితే కాలువ నుండి వస్తాయి నీళ్ళు పైనుండి. గవర్నమెంట్ మాకు ఏదన్నా ఆదుకుంటే రైతులు కొద్దిగా ఈ సమస్య నుండి బయటకు పడతామని కోరుకుంటాను. అంటే ఇప్పుడు మీరు వేసవికాలం చెట్లను కాపాడుకోవాలి, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ట్యాంకుల ద్వారా చెట్లను బతికించుకుంటున్నాం సార్. రోజుకి 10-15 ట్యాంకులు తోలి బతికించుకుంటున్నాము. ఇతను ఇప్పుడు మాకు ఆడ తాతిరెడ్డి అనే అతను నీళ్ళు వదలడం వల్ల ఈ చెట్లు ఇంత మటుకు బతికించుకోగలుగుతున్నాము 15-20 తోటల వరకు. అతనే ఏదన్నా రొంత ఇబ్బంది చేసినా కానీ మొత్తం రైతులు మందు డబ్బాలు తీసుకొని చనిపోయే ఆస్కారంలో కానీ ఉన్నారు. ఇప్పుడు అతని వల్ల కొద్దిగా ముందుకు ఇట్లా ఇంత మటుకు చెట్లు ఉన్న తడిపొడిగా ఉండే తడుపుకొని వర్షాధారం వరకు బతికించుకునే అవకాశం ఉంది. అవకాశం కానీ లేకోకుంటే మొత్తం రైతులకి చాలా ఇబ్బందికరంగానే ఉంది సార్. ఈ వేసవికాలంలో మీరు చెట్లను కాపాడుకోవాలంటే ఎంత మేర ఖర్చు ఉంటుంది? ఎకరాకి ఎంత ఖర్చు? ఎకరాకు వచ్చేసి కనీసం 4 ట్యాంకులు పడుతున్నాయి సార్. ఇప్పుడు ఈ 2 ఎకరాలకు వచ్చి 10 ట్యాంకుల వరకు నీళ్ళు ప్రతిరోజు తోలవలసి వస్తుంది. 10 తోలితేనే చెట్లు అంత మటుకు మళ్ళీ పూర్తిగా స్థాయిలో ఉంటాయనేది ఏం లేదు. తడిపొడిగా చెట్లు వర్షాల వరకు బతికించుకునే దాని వరకు బతికించుకునే అవకాశం ఉంది అంతే. ఎలా ఉంది ఈ చీనీ రైతుల పరిస్థితి? ఎందుకంటే పంట పండినప్పుడేమో రేట్ అవ్వదు, ఈ వేసవికాలంలో చెట్లు బతికించుకోవాలంటే నీరు ఉండదు. ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ వచ్చినాయి సార్. మేము పెట్టుబడులు దీనికే పెట్టి ఇంట్లో పిల్లలు చదివించుకోలేక కూడా పోతున్నాము. దీనిలోకి పెట్టేదే సరిపోతుంది. మాకు దాదాపు 3-4 కిలోమీటర్లు పక్కన నీళ్లు పోతున్నాయి. అవి రిజర్వ్కి వచ్చేటట్లు చేస్తే ఈ రోడ్డుకంతా అందరూ బాగుపడతారు సార్. ఆ నీళ్ళు మొన్న సోమవారం కలెక్టర్కి కూడా అర్జీ ఇచ్చి వచ్చినాము. ఇంతకుముందు ఇవ్వలేదు కదా అన్నాడు. మేము ఇప్పుడు ఇస్తున్నాము, మళ్ళీ సోమవారం కూడా పోవాలనుకుంటున్నాము. ఆ నీళ్ళు వచ్చే 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం లేదు. ఆ సదుపాయం చేయమని మా రైతులు బాగుపడేలా చేయాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు ఈ వేసవికాలంలో మీరు చెట్లను కాపాడుకోవాలని ఎట్లా నీళ్లు ట్యాంకులతో తోలుతారా? ఖర్చు ఎలా ఉంది? ట్యాంకులతో తోలుతున్నాం సార్. ఒక ట్యాంకుకి 800 అవుతుంది సార్. అట్లా ఒక రోజుకు 1 ఎకరాకు తడుపుకుంటున్నాం సార్. 8 ట్యాంకులు అయితే 1 ఎకరాకు పడుతుంది. అట్లా ఈ చెట్లు కూడా ఆ నీళ్ళు సాలక ఇట్లా దెబ్బతింటున్నాయి సార్. అవి సరిపోలేదు నీళ్ళు. ఇంకా అంతకంటే ఎక్కువ తోలేకి టైం సరిపడదు సార్. మీకు ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళు? ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు మీరు? ఇప్పుడు తాతిరెడ్డి అనే ఆయన ఇడుస్తున్నాడు సార్. ఆయన ట్యాంకులు కెనాల్ అవతల వాళ్ళ తోట ఉంది, అటు నుండి రప్పిస్తున్నాడు. ఈడ పట్టుకుండేకి అవకాశం కల్పించినాడు సార్. ఒకవేళ ఆయన ఎక్కిపోతే మాత్రం ఈ చెట్లన్నీ ఎండిపోవాల్సిందే, వేస్టే సార్. ఈ చెట్లన్నీ ఇంక ఎండిపోవాల్సింది. తోలినా కూడా అదే వాటికి అర్ధాపర్ధమే అవుతాను సార్. ఇప్పుడు మనస్ఫూర్తిగా పారిన దానికి ఇది మామూలుగా లైట్గా తోలుతుంటే ఓ రకంగా బతుకుతుండే సార్. అంతేను, మనస్ఫూర్తిగా అంటూ పారలేదు సార్. ఎకరాకి 8 ట్యాంకులు తోలినా సరిపోలేదు సార్. ఇంకాను అందుకే మాకు దయచేసి 3-4 కిలోమీటర్ల దూరంలో నీళ్లు పోతున్నాయి, అవి వచ్చే సదుపాయం చేయమని కోరుతున్నాం సార్. ఏంటి సార్ ఈ గాలదిన్నె ప్రాంతంలో ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చిందంటే చీనీ చెట్లు ఎక్కడ ఎండిపోతాయి అని చెప్పి చీనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి శాశ్వత పరిష్కారం ఉందంటారా సార్? శాశ్వత పరిష్కారం ఉంది. ఇప్పుడు మాకు పెనకచర్ల డ్యామ్ నుంచి పోయే కాలువకి ఒక 100-150 పైపులు వేసుకుంటే మన ఎత్తిపోతల పథకం ద్వారా మా చెరువులు నింపుకోవచ్చు. అది ఈ మార్గం అంతా మేము గవర్నమెంట్ వారికి తెలుపుతున్నాము.
ఒక చెరువుకైతే మన ముంటిమడి కేశవరెడ్డి ఆయన స్వతహాగా ఒక రైతుగా ఒక చెరువుకు పైపులు ఎత్తిచ్చినాడు. ఆ చెరువు కిందేమో మేము కొద్దిగా ఉపయోగించుకుంటున్నాము. మిగతా 2 చెరువులకి అవకాశం లేదు. ఆ 2 చెరువులకు కూడా గవర్నమెంట్ వారు ఒకదానికి ₹1,00,00,000 అయినా కూడా ఎత్తిపోతలైనా కూడా చెరువులు నిండుతాయి. ఆ మార్గంగా అయినా కూడా చేయండి అని చెప్పని అంటున్నాము. ఊరి కింద ఒక కాలువ, ఊరి పైన ఒక కాలువ. మా గ్రామానికి పెద్ద గ్రామము, 12,000 జనాభా, అంతా రైతాంగము, గ్రామం అంతా చీనే చెట్లు. ఏమి చేసినా కూడా వర్షం రావాలా. మన ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎంత కష్టపడినా ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి రేటు లేదు చీనీ చెట్లకి. రైతు ఎంత పెట్టుబడి దక్కేది కూడా కష్టమే. ఈ పెట్టుబడి చూసుకొని ఏదో ఒకటి భార్య బంగారు కుదబెట్టుకొని ఒక్కొరు పరిస్థితి భూములు కుదబెట్టుకొని ఎంత పరిస్థితిలో ఎంత దీనావస్థలో ఉండారో చెప్పలేము మనము. అటువంటి రైతులకి ఏదన్నా ఒకటి పరిష్కారము గవర్నమెంట్ వారు మాకు తాగేకి నీళ్ళు లేవు మా విలేజ్లో. ఇప్పుడు ఇంత పెద్ద విలేజ్ అయినా చెరువులు నింపండి అయ్యా మహానుభావ అని వేడుకుంటున్నాం మేము. ఆ చెరువులు నింపితే మా గ్రామము సస్యశ్యామలం అవుతుంది సార్. దయచేసి మీరు మీడియా వాళ్ళు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఎట్లన్నా కానీ మా గ్రామానికి శాశ్వత పరిష్కారం అయ్యే మార్గం చేయవాలని కోరుతున్నాం. మాకు చెరువులకిను దానికి అంత 1/2 కిలోమీటర్ కూడా లేదు. పెనకచెర్ల డ్యాము ఊరి కింద పోతుంది. కొరకోలు డ్యామ్ నీళ్ళు ఊరి పైన గుట్టల కింద వారు అది పోతుంది. ఈ గ్రామానికే ఓ తూము కూడా పెట్టినారు. ఆ తూముని ఓపెన్ చేసే నాతుడు లేరు. మొన్న ఏమో మా కోటంక నుంచి ఆ చెరువు నుంచి ఇటు తెప్పిస్తామని చెప్పి ముంటిమడి కేశవరెడ్డి ఏమో పాపం ప్రయత్నం చేసినాడు. కోటంక చెరువు వరకు పరిమితం అయిపోయింది అది. ఆ చెరువు దాటి మా విలేజ్కి వచ్చేది లేదు. చీనీ రైతుల పరిస్థితి, పంట పండినప్పుడేమో ఒకవైపు గిట్టుబాటు ధర దక్కదు, వేసవి కాలంలో చెట్లను కాపాడుకోవాలనేది ఒక తపన. ఏంటి ఈ వేసవి కాలంలో చీనీ రైతుల పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు చీనీ రైతుల పరిస్థితి అంటే మనం చూస్తున్నాం. ఈ గాలదిన్న మండలంలో దాదాపు 19,000 ఎకరాల్లో చీనీ పంట పండినటువంటి, ఇదే కోటంక మడతాల్లో దాదాపు 3,000 ఎకరాల్లో పంటలు ఉండేటప్పుడు దాదాపు ఇప్పుడు సగం దాదాపు 1,500 ఎకరాల్లో ఈ చీనీ పంట నీళ్లు లేక కొట్టేసుకునే పరిస్థితి. అదే అదే ఈ చీనీ పంటను పండించడం 8 ఏళ్ళు 9 ఏళ్ళు వాళ్ళ అప్పులు చేసి బోర్లు వేసుకొని ఇవన్నీ చేసుకునేటువంటి పరిస్థితి. తీరా ఇప్పుడు కాపు వచ్చి పంట వండుకుందామని పరిస్థితి, అమ్ముకుందామని పరిస్థితి చూస్తే కాయలు లావు కావాలంటే నీళ్లు కావాలి. నీళ్ళు ఒక రైతు 5 బోర్లు 6 బోర్లు 6 లక్షలు 10 బోర్లు కూడా వేసిన సందర్భం ఉండే. అంతేకాకుండా ఈ బోర్లలో నీళ్లు లేకపోయి ఎత్తిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తోలుకుంటారు. ఒక ట్యాంకర్ తోలడానికి ₹1000 అవుతుంది. కనీసం ఈ 3.5 ఎకరా ఈ రైతు నీళ్లు తోలడానికి దినం 10,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. ఒక రైతు చెట్లను బతికించడానికి ₹3,60,000 ఖర్చు పెడితే ఇప్పటి వరకు దానికి ₹2,00,000 వచ్చిన చీనాకాయలు అమ్మితే 2 లక్షలు వచ్చిన పరిస్థితి. ఇంకా నెలన్నర దాదాపు ఇంకా 3 లక్షలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. నాకు ఆ దిక్కు తెలియడం లేదు, ఏం చేయాలా. ఎండినో మందో తప్పితే పరిస్థితి ఏదో అప్పులందరూ మీద పడుతున్నారు. చీనాకాయలు అమ్మినా కదా డబ్బులు ఇమ్మని అంటున్నారు. వచ్చిన నీళ్ళకు కూడా చాలడం ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం లేదు. ఇక్కడ పొడి చెరువు నుంచి కొంత ముందుకు వచ్చే కోటంగా చెరువు నీళ్ళు తీసుకురావచ్చు. అదేగా మడతాడు చుట్టూ ట్యాంకులు ఉన్నాయి, హెచ్ఎల్సీ అవకాశం ఉంది. దీని పేరుకేమో హెచ్ఎల్సీ మడతాడు భారత అని చెప్తున్నారు, కానీ చెట్లేమో 100ల సంఖ్యలో ఎండిపోయిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఉచితంగా ట్యాంకులు తోలుకోవడానికి ఉచితంగా ఏర్పాటు చేయాలి. ఎవరైనా నీటి కుంటలు ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది, ఉచితంగా నీటి కుంటలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి హార్టికల్చర్ నుంచి చేయాలి. వీళ్ళకి భరోసా ఇచ్చేట ఇంతవరకు ప్రజాప్రతినిధులు రాలేదు, కానీ పేపర్లలో వస్తుంది ఎండిపోతున్నాయి, మొత్తం రైతులంతా నాశనం అవుతుంటే ఈ గ్రామాన్ని సందర్శించే పరిస్థితి లేదు. ఎందుకు సందర్శించలేదు? నీకేమో ఓట్లు కావాలా రైతులవి, కానీ రైతుల బాధల్లో కూడా మీకు ఎమ్మెల్యేలకు పట్టదా? ఎమ్మెల్యే ఒకసారి చూడొచ్చు కదా, లేదా పరిష్కార మార్గం చేయొచ్చు కదా. కోటంగ చెరువు ఉంది, పొడి చెరువు నుంచి అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని వెడల్పు చేసి ఇంకా ఎండలకాలం అది ఇట్లాంటి సందర్భం వస్తేదన్నా నీళ్ళు ట్యాంకులతో తోడుకోవడానికైనా అవకాశం కల్పించాలి కదా. మడతాడు చుట్టూ చెరువులు ఉన్నాయి, హెచ్ఎల్సీ కాలువ పక్కన పోతా ఉంది, ఆడుంచి ఆ కాలువల ద్వారా పైపులు వేసి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేయాలి. రైతులను వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేశారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ముందు సబ్సిడీలు ఇచ్చేటువంటి పరిస్థితి, ఇప్పుడు ₹1 కూడా సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే రైతులను సమీకరించి
ఎమ్మెల్యేలను దిగ్బంధిస్తాం. అలాగే ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి వీళ్ళ సమస్య పరిష్కారం ఇచ్చేంత వరకు కూడా పోరాడతామని రైతు సంఘం తెలియజేస్తాం. చీనీ రైతుల పరిస్థితి, పంట పండినప్పుడేమో వారికి గిట్టుబాటు ధర దక్కదు, మరోవైపు వేసవి కాలంలో చెట్లను బతికించుకోవాలంటేనే వారు ఒక విన్యాసాలు చేయాల్సిన పరిస్థితి. ఏంటి ఈరోజు చీనీ రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? వర్షాకాలంలో కొద్దిగా సర్దుబాటు అవుతుంది, నీళ్ళు ఇబ్బంది ఏం లేదు. ప్రతి వేసవి జనవరి వచ్చిందంటే మాకు వేసవిలో ఇబ్బంది ఎదురవుతుంది. గత 6-7 ఏళ్ళుగా మేము ఈ ఇబ్బంది ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. తోట చూస్తే మొత్తం దాదాపు ఒక 50% చెట్లు ఇక తీసేయాల్సింది తప్ప తిరిగి దీనికి జీవం వచ్చే అవకాశం లేదు. వేరే ఏ కారణం లేదు, నీళ్ళు లేకపోవడం వల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది. మరి దీనికి పరిష్కారం లేదా అని అంటే వాళ్ళకు తోచిన పరిష్కారంగా డబ్బులు పెట్టి ట్యాంకర్లతోటి నీళ్లు కొని తోటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక భగీరథ ప్రయత్నమే, అది సక్సెస్ అని చెప్పేసి గ్యారెంటీ లేదు. శాస్త్ర పరిష్కారం ఉంది, అయితే రైతులుగా చేసుకోరు, ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఈ గ్రామంలో సుమారుగా 2000 ఎకరాలు చీనీ తోట పెట్టారని చెప్పేసి తెలిసింది. మొత్తంగా 7000 ఎకరాల భూములు ఉన్నాయని, ఒక 2000 ఎకరాలు పైగా చీనీ తోటలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఈ 2000 ఎకరాల రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు, కొద్దిగా ఎక్కువ తక్కువ అటు ఇటు. ప్రతి ఏటా ప్రతిరోజు రోజు ఒక 4000 రూపాయలు, రోజు 4000 రూపాయలు ఈ శంకరెడ్డి అనే రైతు నీళ్ళ కోసం ట్యాంకర్లకు ఖర్చు పెడుతున్నాడు. రోజు 4000 రూపాయలు పెడుతున్నాడు. ఎంతవరకు పెట్టాలా? జూన్లో వర్షాలు వచ్చేంతవరకు ఇట్లా పెట్టాల్సిందే అని చెప్తున్నాడు. ఎంతకాలం రైతు భరించగలడు? ఇది అసలు సాధ్యమేనా? అందుకనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం తక్షణమే ఈ గ్రామాలను సందర్శించాలి, ఈ తోటలను పరిశీలించాలి, రైతుల యొక్క ఈ బాధలను విముక్తి చేయాలి, ఈ కష్టం నుంచి రైతులను గట్న వెయ్యాలి. దానికి పైన పిఏబిఆర్ ఉందట, హెచ్ఎన్ఎస్ఎస్, పిఏబిఆర్ రకరకాల కాలు ఉన్నాయి, హెచ్ఎల్సి ఉంది. ఇక రైతులు వాళ్ళకు తోచిన దాంట్లో వాళ్ళు చెప్పే సలహా ఏమంటే పిఎన్బిఆర్ నుంచి, హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కాలువ తీయడం ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉందని, కాదు హెచ్ఎల్సికి లిఫ్ట్ పెట్టడం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం, రకరకాల పరిష్కారాలు చెబుతున్నారు, వాళ్ళకు తోచిన పరిష్కారాలు. అవి సైంటిఫిక్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ ప్రభుత్వ యంత్రాంగం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, ఈ 3-4 డిపార్ట్మెంట్లు వాళ్ళు సంయుక్తంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఈ చీనీ తోటలను ఎలా కాపాడాలి. ఎందుకంటే ఇప్పటికే 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఈ తోటలు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రైతులు ఇదే జీవనాధారం అంటే ఈ తోటలు పోయిన తర్వాత వాళ్ళు ఏం కావాలి? కొంతమంది ఆందోళన చెప్తున్నారు, ఇవి పోతే మేము చచ్చిపోవడం వేరే మార్గం లేదని చెప్పేసి అంటున్నారు. అంటే రైతుల యొక్క జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. నేను డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి, తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం ఈ ప్రాంతం పరిశీలించాలి, రైతులతో మాట్లాడాలి, రైతులతో మాట్లాడి ఒక శాస్త్ర పరిష్కారాన్ని వెతకాలని చెప్పేసి కోరుతున్నాం. మేము మా రైతు సంఘం నుంచి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధికారులను కలుస్తాం, హార్టికల్చర్ అధికారులను కలుస్తాం, ఇరిగేషన్ అధికారులను కలుస్తాం. ఆ రకంగా ఈ ప్రాంత రైతుల యొక్క ఈ ఆవేదనకు ఏదో ఒక పరిష్కార మార్గం చూపాలని చెప్పేసి కోరుతున్నాను. గతంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో తక్షణమే రైతులను ఆదుకునే దిశగా ఆలోచనలు చేయకపోతే, ఎందుకంటే వీరు కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునేటువంటి చెట్లని కాపాడుకోకపోతే వారు, మీరు అన్నట్టుగా ఇందాక, వారు ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారని చెప్తున్నటువంటి నేపథ్యం. తక్షణమే చర్యలు చేయాలంటే ఏం చేయాలంటారు? ఇమ్మీడియట్గా వారిని ఆదుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ వేసవికాలంలో మరొకసారి ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారానికి మీరు ఏం సూచిస్తారు? రాబోయే కాలంలో మీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? తాత్కాలిక పరిష్కారం, ఈ సంవత్సరం వర్షాలు వచ్చేంత వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించాలి. రైతుల మీద ₹1 భారం పడకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ రకంగా కొంతకాలం చేసింది అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం ఏదన్నా కావచ్చు, ప్రభుత్వమే, పార్టీ ఏదో అధికారులు ఉంటేమి. అందుకని ఇప్పుడుండే ప్రభుత్వం ఆ రకంగా రైతులను ట్యాంకర్లకు అవసరం నీళ్ళు ఇచ్చి డబ్బులు రైతుల మీద భారం పడకుండా ప్రభుత్వమే భరించాలి. ఇది తాత్కాలిక పరిష్కారం. శాస్త్ర పరిష్కారం, ఈ ప్రాంతంలో ఒక 2-3 చెరువులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ చెరువులకు నీళ్ళు వచ్చే మార్గం కూడా చెప్తున్నారు. దానికి శాస్త్రంగా నీళ్ళు వచ్చేలాగా చేయాలి. ఆ రకం శాస్త్ర పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచించాలి. తాత్కాలిక పరిష్కారం, శాస్త్ర పరిష్కారం, ఈ రెండింటినీ
మేము జిల్లా అధికార యంత్రాంగం కలుస్తాం, మా ప్రతిపాదనలు తెలియజేస్తాం. ఆ రకంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతుల నుంచి డిమాండ్ చేస్తాం. ఏంటి అసలు ప్రతి సంవత్సరం వేసవి వచ్చిందంటే చీనీ రైతులు గుండెలు గుబేలం అనే పరిస్థితి. ఎందుకంటే చెట్లు చిన్నపిల్లలుగా చూసుకున్నటువంటి చెట్లు ఎండిపోతాయి ఒక పక్క, వారి బాధలు, ట్యాంకర్లతో నీళ్లు తోడడం, ఏంటి ఈ పరిస్థితి ఏంటి అసలు? ఈరోజు అనంతపురం జిల్లాలో చీనీ రైతుల పరిస్థితి తీవ్రమైన సంక్షోభంలో నెట్టబడిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం చెప్తుంది హార్టికల్చర్ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎంతైనా ఖర్చు చేస్తామని. మీరు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు, వీళ్ళకి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు కోటంకకు ఈరోజు మర్తాడుకు సంబంధించి చూస్తే, మర్తాడే కాదు మొత్తం సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా చీనీ చెట్టు పెద్ద ఎత్తున ఎండిపోతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ప్రభుత్వం చెప్తుంది హార్టికల్చర్ రైతాంగాన్ని ఆదుకోవడం ఎంతైనా ఖర్చు చేస్తామని. ప్రభుత్వం మాటలు కాదు, క్షేత్రస్థాయిలో పర్యటించమని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో ప్రతి మండలంలో కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి. తోటలే చీనీ చెట్లు ఎండిపోతున్నటువంటి పరిస్థితిని వదిలిపెడుతున్న పరిస్థితి. ఈరోజు ఇక్కడ సంబంధించిన మర్తాల్లో చూస్తే వందలాది ఎకరాలు ఎండిపోయినటువంటి పరిస్థితి, తోటలో వదిలిపెట్టినారు. మళ్ళీ మేము చెప్తున్నది ఏమంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పర్యటించి దీనికి సంబంధించిన జరిగిన నష్టాన్ని లెక్కించి వాళ్ళకి నష్టపరిహారంగా ఇవ్వాలి. రెండోది, దీనికి సంబంధించిన డ్రిప్పుకి సంబంధించి వదిలిపెట్టిన పరిస్థితి, బోర్లు వేసి ఒక్కొక్క రైతు 10 బోర్లు వేసి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు మీరు కోటంగలో చూసిన తలారు ఓబ్లేష్ అనే రైతు 3,20,000 రూపాయలు సంబంధించిన ట్యాంకర్లకు తోలిన దానికి బిల్లు అయితే దానికి సంబంధించి ఈరోజు చీనీ కాలిపిస్తే 2,10,000 వచ్చింది. 1,20,000 రూపాయలు అప్పు పడినటువంటి పరిస్థితి. అడుక్కున్నాడు, నాకు ఈ 1,00,000 రూపాయలు వదిలిపెట్టమంటే కనీసం వదిలిపెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే డీజిల్ రేట్లు అన్ని పెరిగినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి కూడేరు పాముల్లో ఈ వారంలోనే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, చీనీ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటంటే చీనీ చెట్లు ఎండిపోతున్నాయి, బోర్లు వేస్తే నీళ్ళు వల్ల అనేది చెప్తున్న పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం. మర్తాడు చేసినటువంటి ద్రోహం ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఈ రైతాంగానికి ఉరితాడు వేసే పద్ధతిలో తయారైన పరిస్థితి. 3 చెరువులు ఉంటే పిఏబిఆర్ ద్వారా ఒక్క చెరువులోకి నీళ్ళు ఇచ్చిందా వందలాది ఎకరాలు చీనీ చెట్లు కాపాడే పరిస్థితి. 12 సంవత్సరాలు పెంచిన చెట్లు ఎండిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇన్ని రోజులు ధర లేదు బాధపడినటువంటి పరిస్థితి. ఈరోజు ధర అంత ఇంత పెరిగిన తర్వాతనేమో ఈరోజు చీనీ చెట్లు ఎండిపోతున్న పరిస్థితి. మనం కోరుతున్నాం, ట్యాంకుకు సంబంధించిన తోలుకున్న రైతాంగానికి 10 ట్యాంకర్కు 1,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా. ఎండిపోయిన చెట్లకు సంబంధించిన ఎకరాకు 1,00,000 రూపాయలు పరిహారం ఇచ్చి మొక్కలు, డ్రిప్కు సంబంధించిన అన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలా. ఈ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సోమవారం లోపల స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళన దిగుతాం. అవసరమైతే ఇదే గ్రామాలను నిరాదీక్ష చేసి ప్రభుత్వ అధికారులను గతంలో ఎట్లయితే ముకుందాపురం చెట్లు ఎండిపోతే అధికారులని, ప్రజాప్రతినిధులు ఆ ఊర్లోకి రప్పించామో ఆ పద్ధతిలో పోరాటం సిద్ధమవుతాం. ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి తక్షణం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు భరోసా కల్పించాలా, లేకపోతే రైతులు చేసే ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఇది అనంతపురం జిల్లా చీనీ రైతుల ఆవేదన. వారు చెప్తున్నది ఒకటే, మేము చిన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకున్నటువంటి ఈ చీనీ చెట్లు వేసవి కాలంలో ఎండిపోతుంటే, మా కళ్ళెదుట ఎండిపోతుంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీటి మీదే మేము ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఈ వేసవి కాలంలో అయితే ఒకవైపు మేము మా ప్రయత్నం అయితే ఆపలేదు. ట్యాంకర్లతో బయట వ్యక్తులు ఇచ్చేటువంటి వాటర్ని తీసుకొచ్చి ట్యాంకర్లతో తోలి వారిని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఈ వేసవి కాలంలో వాటిని రక్షించుకోలేకపోతున్నాం. అయితే ప్రభుత్వం ఆలోచన చేసి, ఎందుకంటే ఈ ప్రాంతానికి చెరువుల ద్వారా కానీ లేదంటే ప్రత్యేక కాలువలు ఏర్పాటు చేసి నీరును అందిస్తే మాత్రం ప్రతి సంవత్సరం మేము పడుతున్నటువంటి బాధ, వేదనని వాటి నుంచి తప్పించిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఈ చీనీ రైతులు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ గార్లదిన్నె ప్రాంతంలో విపరీతంగా చెట్లు ఎండిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాబోయే కాలంలో రైతులు పంటలు పెట్టాలంటేనే కూడా భయపడే పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి గార్లదిన్నె ప్రాంత చీనీ రైతులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకినాయుడు, RTV, అనంతపురం.